हम अब तक इसकी पहली वीडियो में सब बच्चे ने मेला गए थे। वहाँ नमाज पूरे होने के बाद अपने मनपसंद खिलौने और अपने मनपसंद मिठाइयाँ खरीद कर लिया। तब हामिद ने दूर पर खड़े होकर खिलौनों को देखते हुए खड़े हो गया और उन्होंने मिठाई भी नहीं खरीद कर लिया। और एकदम मोहसिन ने उससे रेवड़ी ले लेने के लिए कहे थे, लेकिन उन्होंने ऐसा नहीं लेकर उनके पास भी पैसा है, मैं भी खरीद कर सकता हूँ, ऐसा कहा था। और बाद में क्या हुआ देखेंगे। सम्मी बोला, तीन पैसे तो हैं, 3 पैसे में क्या क्या లోగే? ఉన్నదే 3 పైసలు కదా, ఈ 3 పైసల్లో ఏమేమి తీసుకుంటావు? ఆమెనే మౌन हो रहा गया। ఆమెది మౌन हो रहा गया। మౌन माने तो चुप हो गया, మౌనంగా ఉన్నాడు। ఉన్నదే 3 పైసలు కదా, 3 పైసలతో ఏం కొనుక్కుంటాను అంటే ఏం మాట్లాడలేక పిల్లవాడు పాపం సైలెంట్గా మౌనంగా ఉండిపోయాడు। मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानों आती हैं। मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं। लोहे की चीज़ों की दुकानें आते हैं। ఈ మిఠాయిల దుకాణం తదుపరి ఏమొచ్చినట? లోహే అంటే ఇనుప వస్తువు, లోహేకి చీజే లోహపు వస్తువులు అంటే ఇనుప వస్తువుల యొక్క దుకాణాలు వస్తాయి। ఇక్కడ కూడా చూడండి, మిఠాయియోంకే, ఇక్కడ చూడండి మిఠాయియో అన్నాడు। ఇక్కడ మిఠాయి అంటే నామవాచకము, దాని బహువచనము మిఠాయియా। దాన్ని మనం బహువచనం చేయాలి, ప్లస్ అది సంజ్ఞ కాబట్టి కే అనే ప్రత్యయాన్ని ఉపయోగించాడు। కే అనే కారకాన్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇది నా సంజ్ఞ కాబట్టి మిఠాయియో కే అని చెప్పేసి అంటున్నాం। ఓకే, అలాగే బాద్ లోహేంకి చీజోంకి దుకానే, ఇక్కడ కూడా చూడండి చీజ్ అంటే వస్తువులు, దాన్ని బహువచనం మార్చాలంటే చీజే అంటాము। దాన్ని చీజ్ అనేది వస్తువు అంటే సంజ్ఞ కదా, జాతివాచక సంజ్ఞ కాబట్టి జాతివాచక సంజ్ఞని మనం బహువచనం మారుస్తున్నాం కాబట్టి బహువచనం మార్చి పక్కన కీ పెట్టవలసింది కాబట్టి చీజోంకి దుకానే ఆతే హై, ఇనుప వస్తువుల యొక్క దుకాణాలు వస్తాయి। కై చిమ్టే రఖే హుయే తే, అక్కడ ఇనుప వస్తువుల్లో చిమ్టా అంటే పట్టకాలు, పట్టుకునేటువంటి వస్తువు। ఇక్కడ మీకు ఇక్కడ ఉందో చూడండి, ఇక్కడ చేతిలో పిల్లవాడి చేతిలో ఉంది, ఈ పిల్లవాడి చేతిలో ఉన్నదాన్ని పట్టుకారు అంటాం। దేనిని పట్టుకొని పైకి లేపడానికి ఉపయోగించే దాన్ని చిమ్టా అంటామంట। रखे हुए थे। हामिद को ख्याल आता है, हामिद को एक विचार आता है, एक स्मरण में आता है, అతనికి గుర్తుకు వస్తుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది। ఇక్కడ ఖ్యాల్ అంటే విచారం అంటాం, ఆలోచన అంటాము, లేదా స్మరణ అంటాం। స్మరణ అంటే గుర్తుకు రావటం। ఏం గుర్తొచ్చింది, ఏం ఆలోచన వచ్చింది అంటే దాదీకే పాస్ చిమ్టా నహీ హై, నాయనమ్మ దగ్గర చిమ్టా నహీ, చిమ్టా అంటే పట్టుకారని చెప్పినాం। నాయనమ్మ దగ్గర చిమ్టా లేదనే విషయం తనకి గుర్తుకు రావడము జరిగింది। తవే సే రోటియా ఉతార్తి, తవే సే అంటే ఏంటి అంటే తవే అంటే పెనం నుండి రోటియా ఉతార్తి హై, ఆ నాయనమ్మ ఏం చేస్తుంది, ఆ పెనం పై నుంచి రొట్టెల్ని పైకి లేపుతుంది। మనం रोटियाँ पकाते समय हम इधर उधर फिरते रहते हैं, ऐसा हम इधर एक बार हम फिराते हैं। तब ऐसा उतारते समय तो हाथ जल जाती हैं, ఆమె యొక్క చేతులు కాలిపోతూ ఉన్నాయట। అగర్ ఒకవేళ చిమ్టా లేజాకర్, చిమ్టా తీసుకొని దాదీకో దేదే, నాయనమ్మకు ఇచ్చినట్లయితే వహు కితనీ ప్రసన్న హోంగి, ఆమె ఎంత సంతోషపడుతుంది కదా। ఫిర్ ఉన్కి ఉంగిలియా కభీ నహీ జలేంగి, మళ్ళీ ఎప్పుడు కూడా ఆమె యొక్క ఉంగిలియా అంటే వేళ్ళు, చేతి వేళ్ళు, కభీబీ ఎప్పుడు కూడా నహీ జలేంగి ఎప్పుడు కాలిపోవు కదా। అంటే ఇన్होंने अपनी हाथों की उंगलियों से तवे से रोटियाँ उतारते हैं, తన చేతి వేళ్ళతోటి ఆ రోటిని పట్టుకొని, కాలుతున్నటువంటి ఆ రొట్టెని పట్టుకొని ఆ పెనం మీద అటు ఇటు తిరగలేస్తూ వాటిని బయటికి తీస్తూ ఉంటుంది।
అంటే అట్నే రొట్టెల్ని కాల్చేటప్పుడు ఆమె కేవలం తన యొక్క చేతిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఆమె దగ్గర ఆ పట్టుకారు ఆ చిమటా లేకపోవడం వల్ల చేతిని ఉపయోగిస్తుంది. అందుకని ఉంగిలియా తను తీసుకువెళ్ళినట్లయితే నాయనమ్మ సంతోషపడుతుంది. అలాగే ఆమె యొక్క ఏళ్ళు కూడా కాలవు కదా అని చెప్పేసి ఒక ఆలోచన తనకి రావటం జరిగింది. దాది అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్ కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహేంగి. అమ్మ నాయనమ్మ నా చిమటా దేఖ్తే హుయే ఆ పటకాన్ని చూడగానే దౌడ్ కర్ ఉరికొచ్చి మేరే హాత్ సే పరిగెత్తి మేరే హాత్ సే నా చేతి నుండి లేంగే తీసుకుంటుంది. ఔర్ కహేంగి ఇలా అంటుంది, మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై, हज़ारों दुआएं देती रहेंगी, फिर पड़ोस की औरतों को दिखाएंगी. నా పిల్లవాడు ఆ కుమారుడు అమ్మాకే లియే అమ్మ కోసము చిమటా లాయా హై పట్టకారు తెచ్చాడు. హజారో దువాయి దేతి రహేంగి కొన్ని వేల ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా పడోస్కి ఔరతోంకో దిఖాయంగి ఇరుపై చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలకు కూడా చూపించిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి మొత్తం ఊరంతా కూడా దీని గురించి చర్చ అవుతుంది. ఆమె చిమటా లాయా హై, కితనా అచ్చా లడకా హై, ఆమె చిమటా తెచ్చాడు, ఎంత మంచి పిల్లవాడు. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు చక్కగా అల్లాహ్కే దర్బార్ మే దేవుడి యొక్క అంతఃపురానికి చేరుతాయి. తురంతు సునీ జాతి అలాగే భగవంతుడు వాటిని వెంటనే వింటాడు. ఇలా इस प्रकार की आलोचनाएं, इस प्रकार की चिंता, इस प्रकार की विचार उन्होंने मन में ख्याल आ गया है. तो उन्होंने चिमटा ले जाना और अम्मा को दे दिए तो उंगलियां नहीं जल जाएगी और सबको उसके बारे में बताएगा. सब लोगों ने आशीर्वाद दे देगा, उस आशीर्वाद भगवान के पास पहुंच जाएगी. इस प्रकार की छोटा सा बच्चा उतना बढ़िया चिंता, बढ़िया विचार कर रहे हैं. हामिद ने दुकानदार से पूछा, తను అనుకున్నాడు కదా తీసుకోవాలని. हामिद ने दुकानदार से पूछा, दुकानदार तोटी దుకాణదారుని అడిగాడు. యహ చిమటా కితనే కా హై, ఈ చిమటా ఈ పట్కారు ఎంత అని చెప్పేసి దాని యొక్క ధరని అడిగాడు. 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया है. దుకాణదారు చెప్పుంటాడు 6 पैसे है. जब उन्होंने 6 पैसे बताया था, ఎప్పుడైతే అతను 6 पैसे అని చెప్పాడో ఆ 5 पैसల కీమత్ దాని యొక్క ధర సునుకర్ విని హామీద్ కా దిల్ బయట గయా. దిల్ బయటన అంటే ఏమిటి? హృదయం కూర్చోవడం కాదు అక్కడ అర్థం. हृदय కూర్చోవడం కాదు అక్కడ. దిల్ బయటన మనతో నిరాశ్ హో జానా. उन्होंने बहुत आशा से सभी प्रकार की विचार कर रहे हैं. ఎంతో ఆశతోటి ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాడు. लेकिन उन्होंने उसका कीमत 6 पैसे बताए थे. लेकिन उनके पास कितने पैसे हैं? కేవल 3 पैसे ही है. తన దగ్గర ఎంత ఉన్నాయి అంటే 3 పైసలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ దీని ధర ఎంత అంటే 6 पैसा 6 पैसे. అందుకని उन्होंने हामिद का दिल बैठ गया है, हामिद ने निराश हो गया है. हामिद ने कलेजा मजबूत करके दिल, कलेजा అంటే दिल मजबूत करना, दृढ़ करके धैर्य से संभालिंచుకొని फर्स्ट అయితే निराशపడ్డాడు. फिर एक बार संभाल करके, अपने मन को संभाल करके, अपने दिल को संभाल करके बहुत धैर्य से कहा, 3 पैसे लोगे, 3 पैसे తీసుకుంటావా అని అన్నాడు. దుకాణదార్ని బులాకర్ చిమటా దే దియా. ఈ పిల్లవాడు ధైర్యం చేసి అడగటంతో దుకాణదారుడు కూడా బులాకర్ ఈ పిల్లవాడిని పిలిచి చిమటాకు దే దియా. చిమటా దే దియా. చిమటాని ఆ పట్టకారిని పిల్లవాడికి 3 पैसे में दे दिया, 3 पैसలకే ఇచ్చేశాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. ఏం చేశాడు ఇప్పుడు పిల్లవాడు? जब उनके मन की इच्छा जो है, जो खरीदना चाहा है चिमटा को, तब उन्होंने 3 पैसे में ही ले लिया है. तब इस बच्चे ने, हामिद ने
इस तरह उसे कंधे पर रखा है, चिमटे को कंधे पर रखा है, భుజా पर रखा है. కంధే అంటే భుజ, భుజ అంటే భుజం, భుజం పైన పెట్టాడు. ఏ విధంగా పెట్టాడు అంటే బందూక్ తుపాకీని ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటామో తుపాకీని భుజం మీద పెట్టుకొని शान से गौरव से शान से और అకడతా హువా, అకడనా అంటే గర్వంగా లేదా మిడిసితనంగా అంటాం. ఆ మిడిసితనంతో బాగా నాకు తనేదో సాధించినట్లుగా ఆ ఉద్దేశంతో ఆ గౌరవంతో ఆయన संगियों के पास गया. संगियों అంటే मित्र, दोस्तों के पास गया है, दोस्तों के पास आया है. दोस्तों ने मजाक किया. इसे देखकर उसके भुजा पर चिमटा को देखकर उनके मित्रों ने मजाक कर लिया है, అపహాస్య करने लगा. అతన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎలా? यह चिमटा क्यों लाए पगले, इसे क्या करेगा. यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा. అరే ఈ పట్టకారు ఏం తెచ్చుకున్నారా పిచ్చోడా, ఇసే క్యా కరేగా, దీన్ని ఏం చేస్తారా అని చెప్పేసి उन लोगों ने अपहास्य करने लगा है. लेकिन इन्होंने इस सब बातों को परवाह ना करके घर आने पर घर गए थे. వాడు ఇవన్నీ పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर ఇంటికి రాగానే అమీనా హామీద్కి ఆవాజ్ పిల్లవాడు చేసినటువంటి పిలుపు, ఆవాజ్ అంటే పుకార్ పిలుపు, ఆ పిలుపు వినటంతోనే సున్తే హీ దౌడి పరిగెత్తింది. ఔర్ ఉసే ఆ పిల్లవాడు ఔర్ ఉసే కిసే ఆమీద్ కో గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగే. పిల్లవాడిని ఎత్తుకొని ఆ పిల్లవాడిని ముద్దాడింది. ప్యార్ కర్ లియా. సహసా అకస్మాత్తుగా हाथ में चिमटा देखकर वह चौंकी. ఒకసారి అకస్మాత్తుగా హాత్ మే చేతిలో చిమ్టా దేకకర్ పట్టకారును చూసి వహు చౌంకి ఉలికిపడింది. ఎవరు ఉలికిపడది? వహ్ మనతో అమీనా चौंक गई. क्या देखकर? चिमटा देखकर. किसके हाथ में? आमिर के हाथ में. आमिर के हाथ में क्या है? चिमटा है. ये सभी को देखकर उन्होंने चौंकी गई हैं. चौंकना माने तो उलिकी पड़ू. यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा. ఈ చిమటా ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది అమీనా. ఆ పిల్లవాడు ఏం చెప్పాడు? మైనే మోలియా హై అమ్మ, నేను కొన్నానమ్మా అని చెప్పేసి కొని తెచ్చానమ్మా అని చెప్పి అన్నాడు. కితనే పైసే మే, దీని ఖరీదు ఎంత, ఎన్ని డబ్బుల్లో తీసుకున్నావు అడిగితే 3 पैसे दिए, 3 पैसे ఇచ్చాను. अमीना ने अपने माथे पर हाथ रखा. అంటే మాథే అంటే నుదురు పైన చేయి పెట్టుకుని, నుదురు పైన చేయి పెట్టుకోవడం అంటే దుఃఖిత్ హోగయి. దుఃఖితో హోనా, అఫ్సోస్ కర్నా అంటాం. అఫ్సోస్ కర్నా పశ్చాత్తాపడటం లేదా అఫ్సోస్ కర్నా అంటాం. माथे पर हाथ रखना यह भी एक मुहावरा है. इसका अर्थ అఫ్సోస్ కర్నా పశ్చాత్తాపడటం లేదా దుఃఖపడటం. ఎందుకు దుఃఖపడాల్సి వచ్చింది, ఎందుకు అంత బాధ ఏమిటి అంటే వహ అఫ్సోస్ కర్తే హుయే దుఃఖిత్ హోతే హుయే आह बढ़ती हुई गोली. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया. ఆమె ఆ యొక్క దుఃఖాన్ని భరిస్తూనే ఇలాంటిది. యా కైసా బేసమజ్ లడకా హై, ఎంత తల్లి తక్కువ పిల్లవాడు, తెలివినటువంటి పిల్లవాడు. దోపహార్ హుయి మధ్యాహ్నం అయింది. కుచ్ కాయానా పియా, ఏమి తినలేదు, కనీసం ఏమీ తాగలేదు. ఎందుకంటే ఇన్కో మాలూమ్ హై ఇన్హోనే కేవలం ఇంకో 3 पैसे ही दिया है. दादी ने 3 पैसे उनको दे दिया है. 3 पैसे से उन्होंने उस चिमटा खरीद कर लिया. बिना इनके पास कुछ प्रकार की केवी भी पैसे नहीं हैं. అతని దగ్గర ఇంకేమీ డబ్బులు లేవు. ఉన్న డబ్బులతో కాస్త చిమటా తెచ్చాడు. కాబట్టి అది అర్థం చేసుకుని ఆమె ఏం చేసింది, దోపహారు మధ్యాహ్నం అయింది, అంత సమయం అయింది, కానీ ఏమి తినలేదు, ఏమీ తాగలేదు. లాయా క్యా, మరి తెచ్చింది ఏమిటి, మళ్ళీ తినడానికి ఏమైనా తెచ్చుకున్నాడు అంటే క్యా హై చిమటా తెచ్చాడు. సారే మేలే మే తుజే और कोई चीज़ ना मिली जो यह लोहे की चिमटा उठा लाया అని అంటుందేమో. సారే మేలేమే మొత్తం జాతరలో తుజే నీకు ఔర్ కోయి చీజ్ నా మిలి, మరి ఏమీ వస్తువు కూడా నీకు దొరకలేదా, జో యహ లోహేకి చిమటా ఉఠాలాయా,
ఏ మినప వస్తువుని తీసుకొని వచ్చావు, ఇక తినడానికి తాగడానికి మరి ఏమీ దొరకలేదా అని చెప్పేసి ఆమె గట్టిగా అంటుంది. हामिद ने अपराधी की भाव से कहा. अपराधी భావన తనేదో తప్పు చేసినటువంటి భావంతో దోషి అపరాధి మనతో అపరాధ్ అంటే దోషము, అపరాధి అంటే దోషి, ఆ దోషము చేసినటువంటి భావంతో కహా तुम्हारी उंगलियां तवे से जल जाती थीं, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. ఏమన్నాడు పిల్లవాడు? ఆమీద్ ऐसा उन्होंने क्रोध हुआ था, आमीना ने क्रोध हुआ, तब उन्होंने किसी प्रकार की दोषी की भाव से कहा, तुम्हारी उंगलियां నీ యొక్క వేళ్ళు తవే సే పెనము నుంచి జల్ జాతి థీ, పెనం వల్ల మొత్తం ఏమవుతుంది? జల్ జాతి. జల్ అంటే ఇక్కడ జల్ అంటే కాలిపోవటం, నీరు కాదు, పానీ కాదు. జల్ జానా అంటే ఏమిటి? కాలిపోవటం. జల్ జాతి థీ యహ్ ముజ్సే నా దేకా జాతా, ఇది నేను చూడలేను. ఏది? तवे से रोटियां उतारते समय दादी माँ की उंगलियां जल जाना यह छोटा सा बच्चा देखना ना जाता था, देखा ना जाता था అని ఆ పిల్లవాడు उत्तर दिया है. जब आमीना ने जो प्रश्न किया है उस प्रश्न को उत्तर में समाधान दिए थे. అందుకని इसलिए ఇందువలనే నేను ఇసే లివా లాయా తెప్పించుకొని వచ్చాను. లివానా అంటే తెప్పించడం, లివా లాయా అంటే తీసుకొని వచ్చాను, వెంట తీసుకొని వచ్చాను. बस यहाँ तक, और अगले अनुच्छेद अगले वीडियो में देख लेंगे.